తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, కొంతమందికి ఏంటంటే భార్యాభర్తల మధ్య కానీ అత్త కోడళ్ళ మధ్య కానీ ఇంట్లో కొంత గొడవలు అంటూ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు భార్యాభర్తలు తీసుకున్నట్లయితే కొంచెం గొడవలు, డైవర్స్ అలా ఆ విధంగా కూడా కొన్ని చికాకులు అంటూ ఉంటాయండి. అయితే వాటికి సంబంధించి ఏమైనా పరిహారం అంటూ ఉందంటారా? తప్పనిసరిగా అమ్మ, మనకి వేమన శతకంలో ఒక శ్లోకం చెప్పబడింది. కంటిలోని నెలుసు కాలు ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ. ఇంట్లో పోరుంటే ఎవరికీ ప్రశాంతత ఉంటుంది, అవునా? ఇప్పుడు మనకి చూడండి, చెవులో జోరీగా గీయమని అరుస్తూ ఉంటే మనకేం తోచదు. అట్లానే చెప్పులోన రాయి, చెప్పులో రాళ్ళు ఉంది అనుకోండి, మనకు పాదాన్ని గుచ్చుకుంటుంది. అడుగు తీసి అడుగు వేస్తే గుచ్చుకుంటూనే ఉంటుంది, అది నడవని. అలాగే కంటిలోని నలుసు, కంట్లో నలుసు పడితే ఎంత ఇబ్బంది పడుతుంటాం మనం, అవునా? కాలి ముళ్ళు, కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నా నడవడం కష్టమే. అంటే జీవన విధానానికి మనశ్శాంతి లేకుండా చేసేటువంటి కారణాలు ఇవి. దీంతో పాటుగా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ, ఇవన్నీ కూడాను వర్ణించడానికి ఎక్కడ కూడా అలవిగా. ఇంట్లో పోరు ఉందనుకోండి, భర్త బయటికి వెళ్ళొచ్చేసరికి భార్య ప్రశాంతంగా కనపడాలి. అలా కాకుండా చికాకులు, అత్తా కోడళ్ళు పోట్లాడుకున్నా బయట నుంచి వచ్చేటువంటి మగవాడికి ప్రశాంతత ఉండదు, అవునా? మామ కోడళ్ళు, తల్లి తండ్రి పోట్లాడుకున్నా కొడుకు ఉద్యోగం చేసి వస్తాడు, వాడికి ప్రశాంతత దొరకదు. ఇలాంటి కుటుంబపరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు చాలా. పిల్లలు మాట వినకపోవటం, పిల్లలు ఎదిరించి మాట్లాడటం, ముఖ్యంగా మాకు తెలుసు నువ్వు చెప్పేదేంటి అనేటువంటి, అంటే తండ్రి అనుభవం ఎంత అనేది కూడా కొడుకులు కూతుళ్ళు గుర్తించకుండా అనుభవంతో చెబుతున్నారు మనం విందామనేటువంటి ఒక ఇది లేకుండా ఎదురు తిరిగి మాట్లాడటం. అలాగే దుర్వ్యసనాలు పాలవటం, అలా వద్దు నాన్న ఇలా చేయరా అని చెప్పినా కూడా వినకుండా చెడు స్నేహాలు, చేసేటువంటి పనిలో నిబద్ధత లేకపోవటం. అంటే ఎక్కడ మనశ్శాంతి ఉండదో చేసేటువంటి పనిలో నిబద్ధత ఉండదు కదా, ఉండదు. మనం ఏ పని కూడా చేయలేం. ఉద్యోగానికి ఇంట్లో గొడవలు ఉండి ఉద్యోగానికి వెళ్ళినా వీళ్ళ ఆలోచన అంతా ఇంటి మీదనే ఉంటుంది. కానీ అరే మా ఆవిడ ఏం కొట్టుకున్నారో, ఏం తెచ్చుకున్నారో, ఇంటికి పోయేసరికి ఏం గొడవ పెడతారో, ఏం తలకానికి పోస్తుందో, ఈ రకమైనటువంటి సమస్యలతోనే ఇప్పుడు ఉద్యోగం కూడా సరిగా చేయడు, ఉద్యోగం కూడా భయం. ఇప్పుడు కొంతమంది నిజంగానే చెప్తున్నామని కాదు, కొంతమంది మగవాళ్ళు రాత్రి 9:30, 10ంటికి ఎందుకు వస్తారు, 5ంటికి ఆఫీస్ అయిపోయినా ఇంటికి వస్తే ఎక్కడ ప్రశాంతత లేకుండా పోతుంది, ఎన్ని గొడవలు ఉన్నాయో ఇంట్లో అనేటువంటి ఒక భయంతో, ఒక బాధ, భయం, వీటితోనే ఇంటికి కూడా రావడానికి కూడా సంకోచించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆడవాడు కావచ్చు, మగవాడు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను నిజంగా ఒక చక్కటి నివారణ అంటే ఈ సుదర్శన హోమం. ఈ సుదర్శన హోమంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నవగ్రహ హోమం చేస్తున్నాను నాన్న. నవగ్రహాలతో సహితంగానే హోమం చేస్తున్నాం. నవగ్రహాలలో ఇలాంటి కుటుంబపరమైనటువంటి చికాకులు రావడానికి కారకుడు ఎవరు? కుజుడు, శుక్రుడు, రాహు, కేతువు, శని. ఈ 5 గ్రహాలు కూడాను కుటుంబంలో ఎక్కువగా కలహాలు రావడానికి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడానికి, ఇట్లాంటివి పిల్లలు మొండితనంగా ఉండడానికి ఇట్లాంటి కారకులు అవుతున్నారు. ఇక్కడ మనం చేసేటువంటి లక్ష్మీ సుదర్శన హోమంలో నవగ్రహాల హోమం కూడా చేస్తున్నాం. లక్ష్మీ గణపతితో పాటు నవగ్రహ హోమం. నవగ్రహ హోమం జరిగితే నవగ్రహాలకు అనుగ్రహం కలిగితే మనకి అన్ని సానుకూలంగా ముందుకు వెళ్తాం. నిజంగా ఆరోగ్యం కావచ్చు, కుటుంబ చికాకులు కావచ్చు, ఏ సమస్య అయినా సరే తప్పనిసరిగా నివారణ కలుగుతుంది. అందుకనే 41 రోజు పాటు నవగ్రహ సహితంగా లక్ష్మీ గణపతి పూర్వక మృత్యుంజయ సహిత శ్రీ లక్ష్మీ మహాసుదర్శన హోమంలో పాల్గొంటే కుటుంబంలో ఉండేటువంటి సకల చికాకులు, చిక్కులు అన్నీ తొలగిపోతాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన లోపాలు తొలగిపోయి చక్కగా అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మంచి సుఖమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. అలాగే అత్తా కోడళ్ళ మధ్య ఉండేటువంటి సమస్యలు, అలాగే అంటే ఇక్కడ మనం చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ద్వారా తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పించేటువంటి సంకల్పం కూడా చాలా విశేషంగా చెప్పిస్తామమ్మా. నిజంగా మాట చెప్పాలి అంటే మన హోమాలకి, మన దేవాలయంలో మన హోమాలకు కానివ్వండి, మన కార్యక్రమాలకు కానివ్వండి చెప్పించేటువంటి సంకల్పం రాజ్య సంకల్పం ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే యజమాన్యస్య గోత్రం పేరు చెప్తాం. సహకుటుంబస్య సమాంధవస్య సభ్రాతృకస్య సపౌత్రికస్య సపుత్రకస్య సపుత్రికస్య సపరవారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇహలోకే ఇంద్ర సమాన, అంటే ఇంద్రుడికి సమానంగా
ఉండేటువంటి ఐశ్వర్యం వీళ్ళందరికీ ఉండాలని. ఇహలోకే ఇంద్ర సమాన మహరైశ్వర్య భావపూర్వక సాగ్ర శతవర్ష సుఖేన జీవన సిద్ధ్యర్థం. 100 ఏళ్ళు ఇంద్రుడికి ఉండేటువంటి ఐశ్వర్యమైనటువంటి సమానమైనటువంటి ఐశ్వర్యం మనకు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని. యజమాన్యస్య నివసిత గృహేషు వ్యాపార ఉద్యోగ వ్యవసాయ వృత్తి విద్యాస్థలేషు. వ్యాపారం, ఉద్యోగం, వృత్తి, తర్వాత వ్యవసాయం, చదువుకునేటువంటి విద్యా సంస్థల్లో సకల దృష్టిదోష నరదోష సమస్త జనదోష వాస్తుదోష పరిహార ద్వారా భూమి, అంతరిక్ష, దివ్య మహోత్పాతాది అంటే భూమి ద్వారా కానీ ఆకాశం ద్వారా వచ్చేటువంటి ఏవైనా వాతావరణం ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలు కానీ దివ్య మహోత్పాతాది దుస్వప్న దుశ్శకున. దుస్వప్నాలు రాత్రిపూట పీడకల్లో వస్తాయని చెప్తున్నాం కదా, అలాంటి కళలు పోవాలని. దుశ్శకున మనకు శకునాలు తప్పనిసరిగా నమ్ముతాం. ఎవరన్నా ఎదురుస్తే వీళ్ళు వస్తే బాగుందిరా, వీళ్ళు ఇది వస్తే బాగాలేదురా అని చెప్పి, అవునా? దుశ్శకున అలాంటి ప్రభావాలు ఏమున్నా. సూచిత సూచ్యమాన భూత భవిష్యత్ వర్తమాన. భూతకాలం జరిగిపోయిన ప్రమాదాలు, భవిష్యత్ జరగబోయేవి, వర్తమానం ప్రస్తుతం జరుగుతున్నటువంటివి. వర్తమాన కాలత్రయ పరకీయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోష నివృత్త్యర్థం. శత్రువుల ద్వారా చేయబడింది కానీ మన ద్వారా పరకృతంగా చేయబడిందైనా స్వకృతంగా చేయబడిందైనా సరే తప్పులు ఏవైనా ఉన్నా దోషాలు ఉన్నా ఇవన్నీ కూడాను దృష్టి దోషం, నరదోష, వాస్తు దోషాలు. మన ఇంట్లో మనకు తెలియకుండా వాస్తు దోషాలు ఉంటాయి. కొన్ని వస్తువులు ఆయా ప్రాంతాల్లో పెట్టాలి, ప్రదేశాల్లో, అవి కాకుండా వేరే ప్రదేశాల్లో పెడుతూ ఉంటాం. అలాంటి దోషాలు పోవాలని. ఇప్పుడు సంతానం పరంగా కూడా ఉంటుంది తప్పనిసరిగా అమ్మా. దీంట్లో అదే మనం చెప్తున్న సంకల్పం కూడా అంత విశేషమైనటువంటి సంకల్పం. దీంట్లో ఇంకోటి ఏంటి, యజమాన్యస్య సహకుటుంబానాం దేహస్థిత స్వహస్థిత సంపూర్ణ దృఢ ఆరోగ్యతావల సిద్ధ్యర్థం. స్వహస్థితం, దేహస్థితం, మనస్సుకి దేహానికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలని. దాంట్లో కూడాను మనం చెప్పించేటువంటి సంకల్పంలో ప్రతి భాగాన్ని, శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగాన్ని కూడా చెప్పుకుంటూ వెళ్తుంటాం సంస్కృతంలో. దేహగత, రోమగత, చర్మగత, మాంసగత, రక్తగత, రోమగత, కర్ణగత, కర్ణగత, చెవులు, కంఠం, ఉదరం, అంటే మన దేహంలో ఉండేటువంటి ప్రతి శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవానికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలని. అలాగే యజమాన్యస్య శత్రుకృత సకల క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్ర ప్రయోగ భగళా ప్రయోగ అసురీ ప్రయోగ వీరభద్ర ప్రయోగ రేణుకా ప్రయోగ కక్షపుట ప్రయోగ త్రయోదశ సన్నిపాత అష్టాదశ కుష్టు అష్టమహావిధ గుల్మ పక్షపాత ప్రయోగాన్. ఇన్ని రకాల ప్రయోగాలు దీంతో పాటుగా దీంట్లో ఇన్ని ప్రయోగాలు. మార్జాల తంతు అంటే మార్జాలం అంటే పిల్లితో కూడా ప్రయోగం చేయొచ్చు. మార్జాల తంతు, మూషిక తంతు అంటే ఎలుకతో, శరభ తంతు, శార్ధూల తంతు, పులి, సింహం ఇట్లాంటి వాటితో కూడా ప్రయోగాలు చేయొచ్చు. శరభ తంతు, శార్ధూల తంతు, వృశ్చిక తంతు, వృశ్చికం అంటే తేలు, పాషాణ తంతు, పాషాణం అంటే రాయి, రాయిని ప్రయోగం చేసి ఇంట్లో విసిరేస్తే ప్రయోగం అయిపోతుంది. నారికేల తంతునం, కొబ్బరికాయతో కూడా ప్రయోగం చేయవచ్చు. సకల ప్రయోగ బాధ నివృత్త్యర్థం తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వర ఉపద్రవ ఉపఘాతా సర్వే జ్వలంతం పశ్యంతం. అంటే ప్రయోగాలు మనకి కొన్నే తెలుసు కానీ ఇన్ని రకాల దొంగల భయం, రోగ భయం, తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకిని ఢాకిని హాకిని ఇట్లాంటి భూత ప్రేత పిశాచ బాధలు ఏమన్నా ఉన్నా కూడా ఇట్లాంటివి కూడా ఈ హోమం ద్వారా నివారణ కలుగుతుందని చెప్తుంది. అలాగే యజమాన్యస్య సంకల్పిత జనానాం ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం ఉన్నత ఉద్యోగాభివృద్ధ్యర్థం సుగుణామేవ సుపుత్రావాప్త్యర్థం పాణిగ్రహణాధికార యోగ్యతావల సిద్ధ్యర్థం దాంపత్య అత్యంత అన్యోన్యత అనుకూలతావల సిద్ధ్యర్థం సమస్త గృహకల్లోల మనఃకల్లోల శాశ్వత సమూల నిర్మూలనావల సిద్ధ్యర్థం. శత్రువుల బాధలు అట్లానే ప్రతి ఒక్క సమస్య ఇప్పుడు నేను చెప్తున్న సంకల్పం ఏదైతే ఉందో నిరాటంకంగా చెప్పుకుంటూ పోతే కనీసం 5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుందమ్మా. దీన్ని వివరంగా మనం సంకల్పం చెప్పించుకుంటూ పోతే కనీసం 20 నిమిషాలు పడుతుంది ఒక్కడితో చెప్పించుకుంటూ పోతే. అంత విశేషమైనటువంటి సంకల్పం ఇది. ప్రత్యంగిరా కల్పం, మన్యు పాశుపదాస్త్ర కల్పం అని 2 రకాల సంకల్పాలు ఉంటాయి. ఈ కల్పాలలో ఉండేటువంటి సంకల్పాన్ని మనం తీసుకొని వాటిల్లో జనాలకి ఏదైతే అవసరం అవుతుందో ఎన్ని రకాల బాధలు అయితే ఉన్నాయో అన్ని రకాల బాధలు తొలగాలని యొక్క హోమం చేస్తున్నటువంటి సంకల్పం.
అంటే ఎంత సంకల్ప సిద్ధి జరుగుతుంది, ఎన్ని రకాల బాధలు పోతాయి అంటే ఈ లక్ష్మీ సుదర్శన హోమం సహిత ఆదిత్య నవగ్రహ హోమంలో పాల్గొంటే ఎంత విశేషం. మనకి ఏ సమస్యలు ఉన్నాయో దానికి ఒక అన్ని రకాల సమస్యలు పోతాయి తప్పనిసరిగా. హోమం అనేది ఒక మంచి ఫలితం మనకి. సంకల్పం అనేది ప్రధానం హోమానికి. హోమం మంత్రంతో పాటు సంకల్పం అనేది ప్రధానం. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరుకుంటాం, అదే కదా మనకు కావాల్సింది. కాబట్టి మనం ఇక్కడ ఎన్ని రకాల సంకల్పం చెప్తున్నామో అన్ని రకాల సంకల్ప సిద్ధి అనేది ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి దక్కుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి గురువుగారి మాటల్లో. ఈ లక్ష్మీ సుదర్శన హోమం అనేది మనకి 41 రోజులు చేయడం జరుగుతుందండి. ఈ 41 రోజుల్లో మీరు పాల్గొనలేకపోతే 27 రోజులు పాల్గొనలేకపోతే ఒక్క రోజైనా ఈ హోమంలో పాల్గొన్నట్లయితే మనకి ఫలితం అనేది ఉంటుంది. మేము కూడా ఈ హోమంలో పాల్గొన్నామండి. మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు హోమంలో పాల్గొనొచ్చు అనమాట. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.